మొబైల్ రంగంలో రీఛార్జ్ ప్లాన్ల విషయంలో ఎయిర్టెల్, ఐడియా, జియోతో బిఎస్ఎన్ఎల్ పోటీ పడబోతా ఉందండి. బిఎస్ఎన్ఎల్లో టాటా కంపెనీ పెట్టుబడులు పెట్టి మరింత మెరుగైన సేవలు అందించడానికి ముందుకొచ్చినట్లు సమాచారం. ఇప్పటికే ఎయిర్టెల్, వడా, జియో మొదలగు తదితర సిమ్ కార్డు సంస్థలు విపరీతమైనటువంటి రీఛార్జ్ ప్లాన్లు పెంచి ఉన్నాయి. దానికి పోటీగా బిఎస్ఎన్ఎల్ ఇప్పుడు నిలబడబోతుంది. ఇవన్నీ విపరీతంగా ఛార్జీలు పెంచడం వల్ల పోర్ట్ బిఎస్ఎన్ఎల్ అనేటటువంటి ఒక ఉద్యమం జరుగుతూ ఉందండి ప్రజెంట్ ఇప్పుడు దేశవ్యాప్తంగాను. కారణం ఏంటంటే బిఎస్ఎన్ఎల్ లో రీఛార్జ్ ప్లాన్లు పెంచడం కారణంగా ఎయిర్టెల్, జియో, ఐడియా కంపెనీల నుంచి బిఎస్ఎన్ఎల్ కు మారడానికి ప్రజలు సన్నాహాలు సిద్ధం చేస్తున్నారు. ఇంకా కూలంకుషంగా మాట్లాడాలనుకుంటే ఎయిర్టెల్, జియో, ఐడియా ఇచ్చే ప్లాన్ల కంటే బిఎస్ఎన్ఎల్లో సగం ధరకే ప్లాన్ వస్తుంది. అందువల్లనే ఈ 4 సిమ్ కార్డుల కస్టమర్లు బిఎస్ఎన్ఎల్కు మారడానికి పూర్తి ఇంట్రెస్ట్ గా ఉన్నట్టు తెలుస్తుంది. బిఎస్ఎన్ఎల్లో ఎవరన్నా కొత్తగా కనెక్షన్ తీసుకుంటే 1999 రూపాయలకే 690 జీబీ డేటాతో ఇస్తున్నారండి కొత్త ప్లాన్. ఆ లెక్క ప్రకారం రోజుకి 1.50 అంటే 1.5 జీబీ లెక్కన వాడుకోవడానికి సంవత్సరం అంతా కూడా వస్తుంది ప్యాకేజీ. ఆ కారణంగా ఇతర నెట్వర్క్ల వాళ్ళు 30% అంటే దాదాపు 1,00,000 మంది కస్టమర్లలో 30,000 మంది బిఎస్ఎన్ఎల్ కు రావడానికి పోర్టు పెట్టినట్టుగా సమాచారం చెప్తున్నారు. దీంతో ప్రముఖ కంపెనీలైన జియో, ఎయిర్టెల్, ఐడియా, వడాఫోన్ అయోమయంలోకి వెళ్ళిపోయాయి. బిఎస్ఎన్ఎల్ వేసిన దెబ్బకి ఈ 4 టెలికాం రంగ సంస్థలు కుదేలయ్యే పరిస్థితికి వచ్చాయి. అందువలన రాబోయే కొద్ది రోజుల్లో ఈ 4 నెట్వర్క్ సంస్థలు టారిఫ్లు తగ్గిస్తాయా లేదా అనేది కూడా మనం వేచి చూడాలి. ఇంకా బిఎస్ఎన్ఎల్ టారిఫ్లు చూస్తుంటే 475 రూపాయలకి 2 జీబీ డేటాతో దాదాపు 70 రోజులు అంటే 2.5 నెలల సమయానికి. ఇదే వ్యాలిడిటీ ఇంతే జీబీతో ఎయిర్టెల్ లో 800 చిల్లర రూపాయలకి ప్యాకేజీ ఉంది. ఇక బిఎస్ఎన్ఎల్ లో 160 రోజులకి 999 రూపాయల ప్లాన్ అండి. అంటే 1000 రూపాయలకి రూపాయి తక్కువగా, మినిమం దగ్గర అర్ధ సంవత్సరం ప్రతిరోజు 2 జీబీ డేటాతో ఇస్తున్నారు. ఇదే ప్యాకేజీ జియో, ఎయిర్టెల్, ఐడియా, వడాఫోన్ లో అయితే దాదాపు 2,000 రూపాయలు వెచ్చించాల్సి వస్తుంది కస్టమర్స్. ఇప్పటికే బిఎస్ఎన్ఎల్ ప్రధాన నగరాల్లో 5G డేటాను అందిస్తుంది. కొన్ని మారుమూల గ్రామ ప్రాంతాల్లో 3G, 4G అందిస్తుంది. దాదాపు 10,000 కోట్ల రూపాయల పెట్టుబడితో రాబోయే రోజుల్లో 10,000 టవర్లు ఏర్పాటు చేస్తుందని నిర్మాణం ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టి ఈ ప్రైవేట్ టెలికాం రంగ సంస్థల యొక్క బాధుడిని ప్రజల మీదకి తగ్గించాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. బిఎస్ఎన్ఎల్ ని కావాలనే భ్రష్టు పట్టించారనేటువంటి సమాచారం ప్రజల్లో ఉంది. ప్రభుత్వ రంగ సంస్థ అయిన బిఎస్ఎన్ఎల్ భ్రష్టు పట్టిపోతేనే 4 కంపెనీల ప్రైవేట్ రంగ సంస్థలు అద్భుతంగా పైకొస్తాయని ప్లాన్ చేసినట్టు సమాచారం. చిత్రం ఏంటంటే ఈ 4 ప్రైవేట్ కంపెనీ సంస్థలు కూడా బిఎస్ఎన్ఎల్ టవర్లను యూజ్ చేసుకునే వాటి టెలికాం రంగ సంస్థలు ముందుకెళ్తున్నాయి. ఇక బిఎస్ఎన్ఎల్ లో ఇంకొక బంపర్ ఆఫర్ చెప్పుకోదలిస్తే 365 రోజులకు సరిపడినటువంటి బంపర్ ఆఫర్ అండి ఇది. 2,995 రూపాయలు రీఛార్జ్ చేస్తే ప్రతిరోజు 3 జీబీ డేటాతో మిగతా 4 నెట్వర్కుల్లో కలిపినా కూడా ఇంత జీబీ ఇచ్చి ఇంత వ్యాలిడిటీ సమయం ఇచ్చేటువంటి టారిఫ్ లేనే లేదు. ఈ సంవత్సరం ప్యాకేజీ సంవత్సరానికి లెక్కేసుకుంటే ప్రతి నెల 250 రూపాయలకే నెలంతా పర్ డే 3 జీబీ డేటాతో ప్రజలకు అందిస్తుంది. మరి ఇదే టారిఫ్ ఎయిర్టెల్, ఐడియా, వడాఫోన్, జియోలో తీసుకోవాలంటే 450 రూపాయలు పర్ మంత్ కు చెల్లించాల్సి వస్తుంది. మార్కెట్ లో జియో, ఎయిర్టెల్, ఐడియా, వడాఫోన్ వాటికి ఇష్టం వచ్చినట్టుగా అరాచకంగా టారిఫ్ ప్లాన్లు పెంచుకుంటూ పోతున్నాయి. అలాంటి టారిఫ్లకి బ్రేక్ వేసేందుకు బిఎస్ఎన్ఎల్ లో టాటా పెట్టుబడులు పెట్టి బిఎస్ఎన్ఎల్ రంగాన్ని అభివృద్ధి చేయడానికి ముందుకెళ్తున్నాయి. దానికోసంగా టాటా కంపెనీ వారు 2 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడుతున్నట్లుగా సమాచారం. రాబోయే కొద్ది రోజుల్లో బిఎస్ఎన్ఎల్ లేకి దాదాపు 80 లక్షల మంది కొత్త కస్టమర్లు ఇతర కంపెనీల నుంచి సేమ్ నెంబర్ ని పోర్ట్ చేసుకుని బిఎస్ఎన్ఎల్ సర్వీస్ పొందే అవకాశం ఉన్నట్లుగా సమాచారం. రాబోయే వారం రోజుల్లో బిఎస్ఎన్ఎల్ కొత్త టారిఫ్ ను కూడా ప్రకటించబోతుంది. అద్భుతమైనటువంటి ప్యాకేజీ అని చెప్తున్నారు. ఆ అప్డేట్ రాగానే మళ్ళీ నేను ఒక వీడియో చేస్తాను. దీనిని బట్టి చూస్తే జియో, ఎయిర్టెల్, ఐడియా, వడాఫోన్ పని అయిపోయినట్టే. బిఎస్ఎన్ఎల్ నెంబర్ 1 గా ఉండబోతుంది ముందు రోజుల్లో భారతదేశంలో అనేది చెప్పుకోదగిన వార్త.